ఓకే, చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటి, ఏంటి మీ ప్రాబ్లం? నేను ఎల్బీ నగర్ దగ్గర కర్మన్ ఘాట్ నందనం నుంచి వచ్చాను. ఓకే, మా గవర్నమెంట్ ఏమో హౌసెస్ అలాట్ చేసిండ్రు. మేము 80,000 డీడీ కట్టినాము. 4 years బ్యాక్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుచరులు వాళ్ళు కబ్జాకి పెట్టించినారు. ఎక్కడనో ఏపీ నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా వాళ్ళని కబ్జా పెట్టించి మా ఇల్లులు మాకు ఇవ్వకుండా కబ్జా వాళ్ళకి ఇల్లులు ఇచ్చినారు. మేము గత 4 సంవత్సరాల నుంచే మినిస్టర్ల చుట్టూ మన ఎమ్మెల్యేల చుట్టూ అంతా తిరిగి మేము మొత్తము చాలా ఇదైపోయినాం. అయితే వాళ్ళకు కూడా ఇల్లులు ఇప్పించినాం. 425 members పట్టాలు ఇప్పించినాము. కోర్టుకు పెట్టుకున్నాము. తిరిగి మాకు చాలా బాధ అయింది. సో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించినాం వేరే దగ్గర. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది, ఎవరు బాగుపడ్డారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ లీడర్లు బాగుపడ్డారు. ఎలా బాగుపడ్డారు అంటే జనాల్లో పొట్టగొట్టి మాకు ఏదైతే ఇల్లు వచ్చిందో కబ్జా పెట్టుకున్నారు. 4 సంవత్సరాల నుంచి తిప్పలు పెడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందని మేము ఏదో తెల్లారి పొద్దున్నే చలికి లేచి ఇంత దూరం వచ్చినాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. కోర్టు నుంచి ఎవిక్ట్ ఆర్డర్ కూడా ఉంది, చూడండి. ఎవిక్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు నుంచి, డబ్బులు కట్టినాము. 512 కుటుంబాలను రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేయాలి. మాకు ఇది పెద్ద సమస్యగా ఉంది. మాకేం ఉత్తగియలే ఇల్లులు. మేము 80,000 డీడీ కట్టుకున్నాము. పైగా సెంట్రల్ స్కీమ్, ఇది సెంట్రల్ నుంచి వచ్చిన స్కీము. 20 సంవత్సరాల క్రితం మేము దీన్ని దరఖాస్తు చేసుకుంటే మేము డీడీ కట్టి కూడా 15-16 సంవత్సరాలు అవుతుంది. జిహెచ్ఎంసీ కమిషనరు పెద్ద మోసం చేసిండు మాకు. ఆయన మాకు తాళాలు ఇచ్చే టైంలో కబ్జా వాళ్ళని పెట్టించిండు. అక్కడ ఉన్న లీడర్లతో కుంభకైనరు. ఒక్కో అధికారిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వీళ్ళంతా కలిసి ఒక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 3 లక్షలు వసూలు చేసుకొని వాళ్ళు లంచం తిని కబ్జావానికి ఇల్లులో పెట్టిండు. మేము ఎవరైతే లీగల్గా ఉన్నామో, డబ్బులు చెల్లించున్నామో మాకు మోసం చేసినారు వాళ్ళు. మాకు న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న అధికారులను మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అప్లికేషన్ పెట్టుకున్నాము, తిరిగినాము. తిరిగి ఒక డిగ్రీ, ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది. కానీ మేము 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా మాకు ఇది అనేది పూర్తి అవ్వట్లేదు. మరి ఇంత తిప్పలు పెట్టినారు మమ్మల్ని. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి. రేవంత్ అన్న కోసం ఇక్కడ కలిసి మా బాధ చెప్పుకుందామని రేవంత్ అన్న గారి కోసం వచ్చాము. కానీ ఆయన కలవలేదు. ఇప్పటికైనా దీన్ని పట్టు విడిచేది లేదు. మా ప్రాణాలు పోయినా కూడా తెగిస్తాము. ఈ బీఆర్ఎస్ పాలనలో మొత్తం కబ్జాకోర్లు తయారైనారు గత ప్రభుత్వంని. మేము ఇప్పుడు ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎంతకైనా తగ్గేది లేదు. ఎంతకన్నా పోరాడతాం. మాకు న్యాయం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముందొచ్చాము.